ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. అభినవ్ గారు ఈశ్వర్ సినిమా అంటే అభినవ్ గారు ప్రభాస్ గారి ఫస్ట్ హీరోయిన్ మీరే. అవునండి. ఇప్పుడు ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి? ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రెండు. ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్, అందరూ పిలిచేదే. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఫిలిం నుంచే. సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు, కొంచెం కూడా మారలేదు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్. అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని. మళ్ళీ ఈశ్వర్ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్. అభినవ్ గారు, మాకే క్వశ్చన్ లేదు సార్, రిక్వెస్ట్ ఉంది. చెప్పండి. మీ కామెడీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళని ఎక్కువ సినిమాలు చేయండి అని మా కోరిక. షూర్, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు, చేసిన పాత్రలు క్లిక్ అవుతుంటాయి. రేర్ ఏం లేదు. షూర్, నో, వై నాట్, నో, ఐ విల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. మీ కమల్ హాసన్ అన్నది మాత్రం అది థ్యాంక్ యూ. సోషల్ మీడియా ట్రెండింగ్, అది అప్పటికి ఎవర్ ట్రెండింగ్ అది. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఎక్కువ సినిమాలు చేయండి, అదే మా రిక్వెస్ట్. చేస్తా. సార్ నా దగ్గర క్వశ్చన్ ఉందండి అభినవ్ కమల్ హాసన్ గారు. చెప్పండి. వెంకీ గారు మీకు స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్గా చేయమంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ మీరే చేస్తానని చెప్పి వెంకీ గారిని చాలాసేపు ఇది చేశారంట కదా, దాని గురించి ఏం చెప్తారా? నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ థాట్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి షేడ్ ఒకసారి బాగుంటుంది కదా అని అట్లా కూడా చేద్దాం అనుకున్నా. సార్ డైరెక్టర్ గారు చెప్పండి. యాక్చువల్గా ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టు చాలామంది మీ టీం అంతా చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ స్టోరీ అని చెప్తున్నారు కదా. అలాంటి వైల్డ్ స్టోరీ మామూలు రావాలంటే బయటకు రావాలంటే కొంచెం కష్టం. మీరు ఎంతమందికి చెప్పిన తర్వాత ఇవాళ రేపు కూడా కష్టమా? ఈ వైల్డ్ అన్న వర్డ్ నేనే ఫస్ట్ యూస్ చేశానండి, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇట్స్ జస్ట్ అ వైల్డ్ ఇమాజినేషన్, వైల్డ్ స్టోరీ కాదు. ఇమాజినేషన్ ఇస్ వైల్డ్. ఇది వేరెక్కడో వెళ్ళిపోతున్నట్టుంది. హాయ్ రోహిత్, this question is for you. One second. Please let me finish first. Please. Actually Vasuki garu, Abhinav garu, they have a great sense of humor personally. So మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడే వాసుకి గారు అభినవ్ గారు అని అనుకున్నారా? That's what I just want to know. బేసిక్గా ఏమోండి, నేను స్టోరీ ఎప్పుడు ఎవరిని అనుకుని రాయను. ఐ జస్ట్ రైట్ ద స్టోరీ అండ్ దెన్ వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు అనుకున్నాను, అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ దీస్ పీపుల్ అంతే. సో ఎవరిని అనుకుని అయితే స్టోరీ రాయలేదండి. వెంకటేష్ గారు, ఒక్క రోహిత్ గారిని తప్ప, ఎందుకంటే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 5 years. సో ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ కూడా ఉంటాయి సినిమాలో పక్క. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు. హాయ్ బ్రో. అండ్ టైటిల్ గ్లిమ్స్లో అప్పుడు యూ హ్యావ్ షోన్ సమ్ మూవీస్ ఇమేజెస్ లైక్ మురారి, ఖుషి అండ్ ఏమై చేసావే గీతాంజలి. అక్కడ అందరికీ ఒకటే ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఓన్లీ 1 woman. ఇక్కడ యు ఆర్ యూజింగ్ 2 women. వాట్స్ ద స్టోరీ ఇన్ ఇట్? అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీజర్ లాంచ్ చేసి ఇలా ఇద్దరిని చూపిస్తున్నారా లేకపోతే ఏంటి అని? యాక్చువల్గా క్యాప్షన్ దానికే పెట్టాడు, నో 2 love stories ఆర్ ద సేమ్ అని. అంటే టైటిల్లో ఏమో మొత్తం ప్యూర్ లవ్ స్టోరీస్ విత్ 1 woman అని చూపించారు కాబట్టి. బట్ అందుకే బేసిక్గా ఏంటంటే మాకు సోలోలో నారా రోహిత్ గారు గుర్తొచ్చారేమో అనుకున్నాము, బట్ హియర్ కంప్లీట్లీ లేదు. బేసిక్గా దెర్ ఆర్ ఆల్వేస్ లవ్ స్టోరీస్. నేనైతే నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే వన్ సైడెడ్ అనుకో, బట్ స్టిల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దెర్ ఇస్ నెవర్ వన్ లవ్ స్టోరీ ఫర్ ఎనీబడి అని నేను అనుకుంటున్నా. అండ్ నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించలేవు, నువ్వు ప్రేమించినట్టు వేరే వాళ్ళు ప్రేమించలేరు. సో బేసిక్గా నో 2 love stories ఆర్ ద సేమ్. ఎందుకు అంటే మా సిద్ధార్థ్ ప్రేమించినట్టు ఇంకో క్యారెక్టర్ ప్రేమించలేదు. సో దట్స్ వై ఇట్ ఇస్